ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరితో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. క్రైస్తవ ప్రపంచంలో అనేకమైనటువంటి గందరగోళాలు, ఆయాస్కరమైనటువంటి విషయాలు. చాలామంది అభ్యంతరపడి దేవునికి దూరమైపోయే సంఘటనలు, చాలా పరిచర్యలు, చాలా సంఘాలు, చాలామంది సేవకులు దేవుని రాజ్యానికి మహిమ తీసుకుని రావడానికి బదులు అవమానాన్ని తీసుకుని రావడానికి, అన్యజనులు సహితం అసహించుకునే స్థితికి, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు సహితం చేయలేనటువంటి కార్యాలు చేయడానికి, జరగడానికి, సంభవించడానికి ఇవన్నీ ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ, ఆలోచన చేస్తూ ప్రభువుని వెదుగుతూ ఉన్నప్పుడు 3 విషయాలు ప్రభువు నాకు తెలియచేశారు. మేక్ ష్యూర్ ఆఫ్ దిస్ అని చెప్పి, ఈ 3 విషయాల్లో నువ్వు నిశ్చయతను, ఖచ్చితత్వాన్ని నీ హృదయంలో గనక కలిగి ఉండకపోతే, ఈ 3 విషయాల్ని నువ్వు సరిగ్గా కలిగి చేయకపోతే గనక నీవు కూడా ఇలాంటి గుంపులోనే ముందుకు వెళ్ళి నీవు కూడా నా నామానికి మహిమకు బదులు నీవు అవమానాన్ని తీసుకుని వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ప్రభు నాకు తెలియజేశారు. ఏంటి ఆ 3 విషయాలంటే కనుక, నెంబర్ 1, మేక్ షూర్ వాట్ ఈస్ యువర్ కాలింగ్. అసలు దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడు అనే విషయంలో నువ్వు నిశ్చయత కలిగి ఉండాలి. బైబిల్ కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఏ పిలుపుతో మనం పిలువబడ్డాం. చాలామందికి వారి యొక్క పిలుపు తెలియకపోవడం వల్ల, వాళ్ళు ఎలాంటి పిలుపుతో పిలువబడ్డారు, దేవుడు ఏ పిలుపుతో వాళ్ళని పిలిచాడు అనే విషయం వాళ్ళకి అర్థం అవ్వక అనేకమైనటువంటి విషయాల్ని చేసే ప్రయత్నం చేసి, వారిని వీరిని చూసి వెంబడించే ప్రయత్నం చేసి, చివరికి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా రకమైనటువంటి నష్టాల్ని సంఘానికి, క్రైస్తవ ప్రపంచానికి కలుగు చేస్తూ ఉన్నారని చెప్పడానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. రెండోది, మేక్ షూర్ వాట్ కైండ్ ఆఫ్ విజన్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఏ దర్శనాన్ని ఇచ్చాడు, నీకు ఏ దర్శనం దేవుడు ఇచ్చాడు. నువ్వు ఒక పిలుపుతో పిలువబడ్డావు, ఆ పిలుపుకు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉంటుంది. పిలుపులంటే ఏంటో తెలియాలి, ఎన్ని రకాలైనటువంటి పిలుపులు ఉన్నాయో మనకి తెలియాలి. ఆ తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు, ఇవి మాత్రమే కాకుండా మైనర్ కాలింగ్స్ కూడా ఉన్నాయి. పరిచర్య చేయడం, సహాయం చేయడం, కరుణ చూపించడం, ప్రోత్సహించడం. ఈ రకమైనటువంటి మైనర్ కాలింగ్స్ ఉన్నాయి. అవన్నీ నేను మరొక వీడియోలో మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అయితే ఏ పిలుపైనా సరే ఆ పిలుపుకి ఒక దర్శనం ఉంటుంది. అందరు అపోస్తులకి ఒకే రకమైనటువంటి పని ఉండదు. ఒక్కొక్క అపోస్తులకి ఒక్కొక్క ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. నీ పిలుపేంటో నువ్వు నిశ్చయముగా తెలుసుకోవాలి. 2, ఆ పిలుపులోనే దేవునికి ఏ దర్శనం ఇచ్చాడు. వాట్ కైండ్ ఆఫ్ విజన్ గాడ్ హెస్ గివెన్ యూ, వాట్ కైండ్ ఆఫ్ విజన్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఫర్ దట్ కాల్. ఆ పిలుపుకి దేవుడు ఎలాంటి దర్శనాన్ని అప్పగించాడు, ఇది కూడా నువ్వు తెలుసుకోవాలి. 3వది, విచ్ పర్పస్ గాడ్ కాల్డ్ యూ, గాడ్ గేవ్ యూ విజన్. అసలు ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడు, ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఆ దర్శనం అప్పగించాడు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 3 విషయాల్లో నిశ్చయత లేకపోతే కనుక మనం ఖచ్చితంగా త్రోవ తప్పిపోయే ప్రమాదం ఉంది. తప్పిపోవడమే కాదు, మనం తప్పిపోవడం వల్ల అనేకమైనటువంటి ప్రజలు, మరి దేవుని ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది, అవమానపరచబడే ప్రమాదం ఉంది. దేవునికి మహిమ రావడానికి బదులు దేవుని నామానికి అవమానం వచ్చే ప్రమాదం ఉంది. బైబిల్ అంతా బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మీకు నేను తెలియచేయగలను. దేవుడు ఇన్ని సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అనుభవంలో, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నడిపింపులో, దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈ క్రమంలో మేము
ఎన్నో విషయాలు ప్రభువు నుంచి నేర్చుకోవడానికి ఆయన మాకు సహాయం చేశారు. సో ఈరోజు చాలామంది ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు లేకపోవడం, వారి పిలుపు ఏంటో వాళ్ళకి తెలియకపోవడం, ఒక దర్శనం కలిగి ఉండకపోవడం, ఎవరెవరో దర్శనాల్ని వీళ్ళు కాపీ చేయడం, ఎవరో ఏదో చేయడానికి పూనుకుంటే అదే పని వీళ్ళు అదే రీతిలో చేయడానికి పూనుకోవడం, తర్వాత అసలు ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు, ఏ ఉద్దేశంతో దేవుడు దర్శనం ఇచ్చాడో అనే విషయాన్నే గ్రహించకపోవడం. సో ఇవన్నీ క్రైస్తవ ప్రపంచానికి, సంఘానికి, దేవునికి చాలా నష్టాన్ని కలుగు చేస్తా ఉన్నాయని నేను తెలియజేస్తాను. సో వాట్ కైండ్ ఆఫ్ కాలింగ్ యూ హ్యావ్, యూ హ్యావ్ టు మేక్ షూర్. ఖచ్చితంగా నువ్వు నిశ్చయత కలిగి ఉండాలి. దానికోసం నువ్వు ప్రభువుని వెతికిన, దానికోసం నువ్వు వాక్యం చదివినా, ఏం చేసినా, ప్రభా వాట్ ఈస్ మై కాలింగ్, మా అల్టిమేట్ కాలింగ్, నువ్వు నన్ను ఏం చెయ్యాలని పిలుస్తున్నావు అనే ఆ నిశ్చయత మన ప్రభు దగ్గర నుంచి మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి, తెలుసుకోవాలి. సంపాదించుకోవడం అంటే అదేదో మనం వెల చెల్లించి చేస్తేనే మనకి తెలుస్తుందని నేను చెప్పట్లేదు, కానీ గాడ్ ఈజ్ రెడీ టు రివీల్. దేవుడు తెలియజేయడానికి ఇష్టపడతాం. దేవుడు క్రమానికి దేవుడు. ఆయన మరి అక్రమానికి దేవుడు కాదు, ఆయనకి క్రమాలు ఉన్నాయి. తన ప్రజలైన వారు ఆయన క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది వారితో కూడా ఏకీభవించాలని ప్రభు కోరుకుంటాం. తర్వాత ఒక దర్శనం మనం కలిగి ఉండాలి. ఏంటి ఆ దర్శనం? దేవుడు ఏ దర్శనాన్ని మనకి ఇస్తూ ఉన్నారు, ఏం చెయ్యాలని మనల్ని ప్రభు కోరుకుంటా ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఎవరికైతే దర్శనం ఉండదో వాళ్ళు కట్టు లేక తిరుగుతారంట. అంటే అర్థం ఏంటంటే ఏది చేయడానికైనా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఏదైనా చేస్తారు వాళ్ళు. ఒక దర్శనం ఉన్న వ్యక్తి మాత్రమే అతను ఏదైతే దర్శనాన్ని కలిగి ఉన్నాడో ఆ దర్శనానికి సంబంధించినటువంటి పనులు మాత్రమే చేస్తారు. ఒక డాక్టర్ అవ్వాలని ఒక గురి పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదవడాలి, లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ చదవడాలి. డాక్టర్ అవ్వడానికి ఏ సబ్జెక్ట్స్ రిలేటెడో, ఏ నాలెడ్జ్ రిలేటెడో, ఏ జ్ఞానం అవసరమో, ఏ సబ్జెక్ట్స్ అవసరమో, ఏ విషయాలు అవసరమో అవే నేర్చుకుంటాడు, అవే ప్రాక్టీస్ చేస్తాడు, వాటిని అభ్యసిస్తాడు, వాటినే సాధన చేస్తాడు. తద్వారా తను కలిగి ఉన్న దర్శనానికి అతను చేరువవుతాడు. ఈరోజు సేవకులు అంటారు, సంఘాలు, క్రైస్తవులు దర్శనము లేకుండా చాలా మరి విపరీతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. తర్వాత పర్పస్, వాట్ కైండ్ ఆఫ్ పర్పస్? దేవుడు నీకు ఆ దర్శనం ఇవ్వడానికి, దేవుడు నీకు ఆ పిలుపు ఇవ్వడానికి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి? పౌల్ని పిలిచినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇతడు అపోస్తులుడే, ఇతనికి ఉన్నటువంటి దర్శనం ఏంటంటే అన్ని జనుల్ని నాలోనికి నడిపించడమనే దర్శనం ఉంది. అయితే ఇతన్ని నేను ఎందుకు పిలుచుకున్నానంటే కనుక రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామాన్ని భరించడానికి, ఇతను నా నామం పేరుకి ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు అనుభవించడానికి ఆ ఉద్దేశంతో నేను అపోస్తులుడిగా అన్యజనుల్ని సంఘముగా సమకూర్చే దర్శనంతో ఇతను నేను పిలుచుకున్నాను. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకొక పిలుపు ఉంది, వాళ్ళకొక దర్శనం ఉంది, వాళ్ళకొక ఉద్దేశంతో దేవుడు వారిని వాడుకున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను అతని ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? ఏలియా లాంటి ప్రవక్త. అతని పిలుపు ప్రవక్త. అతని దర్శనం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజల్లో రక్షకుడు రాబోతా ఉన్నాడు, ఆ మార్గాన్ని సరళం చేయడం అతని దర్శనం. అతని ఉద్దేశం ఏంటి? ఈ దర్శనంలో అతన్ని దేవుడు పిలవడం యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక అదే దర్శనంలో అతను ఏం చేస్తాడంటే తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల తట్టు, అవిధేయులనేమో నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించడానికి ఆ ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. ప్రతి దైవజనుడు, బైబిల్లో మనం చూసినటువంటి దైవజనుడు, బైబిల్ బయట ఉన్నటువంటి అనేక మంది గొప్ప మిషనరీస్ కానీ, సో మనకందరికీ భారతదేశం మిషనరీస్ మనకు తెలుసు కదండి. విలియం కేరీ, వెరీ ఫెమిలియర్ మిషనరీ ఆఫ్ ఇండియా. భారతదేశానికి విలియం కేరీ వచ్చి ఆయన భారతదేశంలో ఆయన ఏం చేశారండి? సేవని చేశారు. చూడండి, మీరు ఈ రీతిగా ఆలోచించండి. మిషనరీస్ ఎప్పుడు కూడా మిషనరీస్ కింద వాళ్ళు రావడం వెనకాల వాళ్ళు ఏమీ కాదు, దేవుడి పిలుపు, దేవుని దర్శనం పట్టుకుని ఆ దేవుని పిలుపు దర్శనాన్ని నెరవేర్చే ఉద్దేశంతోనే వాళ్ళు దేశాలకు వెళ్ళిపోయారు.
మన పక్క ఊరు వెళ్ళాలంటే, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే, వేరే దేశానికి వెళ్ళాలంటే ఇన్ని ప్రణాళికలు మనం టికెట్స్ ముందుగానే బుక్ చేసుకుంటాం, లగేజ్ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం, ఏమేమి అవసరాలు అవన్నీ ముందే సమకూర్చుకుంటాం, అన్నీ వెళ్ళడం రావడం. సో అన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ మిషనరీస్ అలా ప్లాన్ చేయాలి. బికాజ్ దే హ్యావ్ విజన్. వాళ్ళు దర్శనం చూసుకుంటూ వచ్చేసారు, దర్శనాన్ని పట్టుకుని వచ్చేసారు వాళ్ళు. చూడండి, మీరు ఈ రీతిగా ఆలోచన చేయండి. విలియం కేరీ భారతదేశానికి రాకముందు భారతదేశంలో నాగరికత లేదు, డెవలప్మెంట్ సరిగ్గా ఏమీ లేదు, అంతలాగా మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. తనది ఈ దేశానికి చెందినటువంటి భాషల్లో ఏ భాష కాదు అతనికి, ఏ భాష రాదు అతనికి. భారతదేశానికి రాకముందు అతను విలియం కేరీ భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నింటినీ నేర్చుకుని, మెజారిటీ చాలా వరకు అన్ని భాషలు నేర్చుకున్నారు ఆయన. సో కొంతమంది ఇంతని, కొంతమంది ఇన్ని భాషలని చెప్తారు, కానీ మెజారిటీ చాలా వరకు ఆయన అన్ని భాషల్ని నేర్చుకున్నారు. నేర్చుకోవడమే కాదు, బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు ఆయన. బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం మాత్రమే కాదు, ఈ భారతదేశంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఫైట్ చేశాడు ఆయన. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాదు, డెవలప్మెంట్ తీసుకొచ్చాడు ఆయన. పోస్ట్ ఆఫీసెస్ కానీ, తర్వాత స్టీమ్ ఇంజిన్, రైల్వే సిస్టమ్స్ని కానీ, వీటన్నిటిని ఇంకా రకరకాలైనటువంటి పరిచర్యలు వాళ్ళు చేశారు మిషనరీస్. విలియం కేరీ ఒక్కడని కాదు, ఇంకా చాలామంది ఆయనతో కలిసి పని చేశారు. సో ఇదే భారతదేశంలో మనం ఉంటా ఉన్నాం, ఇదే భారతదేశంలో మనం జన్మించాం. సో మనం ఒక రకంగా విలియం కేరీతో పోల్చుకుంటే ఆ స్టాండర్డ్స్లో ఏమీ మనం భారతదేశంలో పరిచర్య చేయలేదు. అలాగని చెప్పి మనం ఏమీ చేయట్లేదని అర్థం కాదు, కానీ మనం కూడా విలియం కేరీలాగా ఒక దర్శనాన్ని, ఒక పిలుపుని, ఒక ఉద్దేశాన్ని, దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను పిలిచాడు, ఏ ఉద్దేశంతో నాకు దేవుడు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చాడు అనే జ్ఞానాన్ని, ఆ నిశ్చయతని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాం. మన ఫెయిలియర్కి రీజన్, మనం ఓడిపోవడానికి కారణం, మన సరైనగా క్యాపబిలిటీగా, మనం ఒక రకంగా చెప్పాలంటే మన పొటెన్షియాలిటీని, మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని 100% బయటికి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటంటే వీఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్ 3 areas. మన పిలుపేంటో మనకు సరిగ్గా తెలియదు. ఒక్కొక్కరు కొంతమంది పలానా ప్రవక్త నాకు చెప్పాడండి, పలానా పిలుపుతో నన్ను దేవుడు పిలుస్తున్నాడని చెప్పి అంటారు. ఓకే, పలానా ప్రవక్త నీకు చెప్పారు, పలానా పిలుపుతో దేవుడిని పిలుస్తున్నాడు. ఆర్ యు షూర్? నువ్వు దాన్ని నిశ్చయం చేసుకున్నావా? నువ్వు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నావా? నువ్వు ప్రేయర్లో, లేకపోతే నువ్వు దేవునితో సహవాసం చేస్తూ, ప్రభా ఇదే నా పిలుప, నిజంగానే నువ్వు ఈ పిలుపుతో నన్ను పిలుస్తూ ఉన్నావా అని చెప్పి నువ్వు నిశ్చయత చేసుకున్నావా? నువ్వు నిశ్చయత చేసుకోవాలి ఖచ్చితంగా. నీ దర్శనం నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావా? సో ఈరోజు చాలామంది పక్కవారి దర్శనాలు మోసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు, పక్కవారి దర్శనాల్ని కాపీ చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. వాళ్ళు అలా చేశారు, మనం కూడా అలా చేద్దాం, వాళ్ళు ఎలా తలపెడుతున్నారు, మనం కూడా అలా తలపెడదాం అని చెప్తాను. తర్వాత పర్పస్, దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చారో చాలామంది వాటిని పెడత్రవ పట్టిస్తూ ఉన్నారు. కొంతమంది దేవుడు నిన్ను అపోస్తలుగా, ప్రవక్తగా, లేకపోతే గొప్ప పిలుపులతో, ఏ పిలుపుతో పిలిచినా, గొప్ప దర్శనంతో ఏ దర్శనం ఇచ్చి నేను వాడుకుంటా ఉన్నా, ఉద్దేశం దేవునికి మహిమ రావడం, ఉద్దేశం దేవుని రాజ్యం కట్టబడడం, ఉద్దేశం దేవుని యొక్క నామం పైకెత్తబడడం. కానీ ఈరోజు చాలామంది ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి బదులు వాళ్ళ రాజ్యాన్ని కట్టుకోవడం, వాళ్ళ నామాన్ని, వాళ్ళ పేరుని పెద్దదిగా చేసుకోవడం, వాళ్ళ యొక్క విషయాల్ని గొప్పవిగా చేసుకోవడం, వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని వార్తలు వింటూ ఉన్నప్పుడు క్రైస్తవ గొప్ప గొప్ప సేవకులు ఇలాంటి విషయాలు, అలాంటి విషయాలు చేశారని తెలిసినప్పుడు నా హృదయంలో అనేక రకములైనటువంటి బాధలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే కనుక ప్రభు చెప్తా ఉన్నాడు, ది mislead the purpose. What purpose I gave? The vision. What purpose I gave? That call to them. వాళ్ళకి ఆ యొక్క పిలుపుని, ఆ దర్శనాన్ని నేను ఏ ఉద్దేశంతో ఇచ్చానో ఆ ఉద్దేశమే మర్చిపోయారు. పౌలుకి ఏ ఉద్దేశంతో ప్రభువు పిలిచాడో అన్ని శ్రమలు పడ్డాడు. ఒక చోట పౌలు చెప్తాడు, నేను క్రీస్తు కంటే ఎక్కువ శ్రమలే పడ్డానని చెప్తా ఉన్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చాడు. అధికారుల ముందు, రాజుల ముందు ప్రభు ఆయన నామాన్ని భరించాడు. ఒక చోట చెప్తాడు, ఒక రాజు అంటాడు, అసలు నువ్వు కైసరు ఎదుట నిలబడతానని చెప్పకపోతే కానీ నేను ఇప్పుడే నేను రిలీజ్ చేసేద్దును. నువ్వేమన్నావు అంటే నేను కైసరు ఎదుట నిలబడతాను, కైసరు ఎదుటే చెప్పుకుంది నన్ను అన్నావు కాబట్టి నేను కైసరు ఎదుకే రోమాకి పంపించేస్తానని చెప్పినప్పుడు పౌలు తన యొక్క సహచరులతో చెప్తా ఉన్నాడు, నేను కైసరు మీద వ్యతిరేకంగా చెప్పలేదు, రోమాకు వచ్చి రోమాలో కూడా సువార్త చెప్పాలని చెప్పి ఆ ఉద్దేశంతో, మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్తా ఉన్నాడు.
పర్పస్, మనం ఏ ఉద్దేశంతో పిలువబడ్డామో మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. అందుకే బాప్తిస్మా ఇచ్చి యోహాను ఏమని చెప్పారు తెలుసండి? తన శిష్యులు వచ్చి, బోధకుడా, ఎవరో ఒక వ్యక్తి నీకన్నా ఎక్కువ మంది శిష్యులు చేసుకుని ముందుకెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్తే ఆ బాప్తిస్మా ఇచ్చి యోహాను ఏమని చెప్పి తెలుసండి? ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన పెండ్లి కుమారుడు, నేను పెండ్లి కుమారుని యొక్క స్నేహితుడిని. సో అతని ఉద్దేశం ఏంటో తెలుసు కాబట్టి ఆ స్థాయి దాటిపోలేదు. ఆ స్థాయి ఈరోజు సేవకులు స్థాయి దాటిపోయి ప్రవర్తించడానికి, స్థాయి దాటిపోయి దైవములుగా కొలవబడ్డానికి అభిమానుల్ని తయారు చేసుకుంటున్నారు. శిష్యుల్ని తయారు చేయమని చెప్పాడు దేవుడు, కానీ మన సేవకులు అభిమానులు తయారు చేసే పనిలో పడిపోతూ ఉన్నారు. మా సేవకుడిని ఏమన్నంటే కుదరదు, మా సేవకుడు చేస్తుందే కరెక్ట్, మా సేవకుడే భారం ఎక్కువ మోస్తూ ఉన్నాడు. ఈ రీతిలో ఉన్నటువంటి వాతావరణం కలగడానికి కారణం ఏంటంటే, నేను చెప్తున్నాను 100% ఈ 3 విషయాల్లో నిశ్చయత చాలామందికి లేకపోవడం వల్లే చాలా నష్టం జరుగుతూ ఉందని నేను తెలియచేస్తున్నాను. మేక్ షూర్ వాట్ ఈస్ యువర్ కాల్, వాట్ ఈస్ యువర్ విజన్ అండ్ విచ్ పర్పస్ గాడ్ హెస్ గివ్ దట్ కాల్ అండ్ విజన్. మేక్ షూర్, ఆస్క్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను అడగండి, ఆయన నిశ్చయంగా మీకు తెలియజేస్తాడు, నిశ్చయంగా నీకు తెలియజేస్తాడు. ఇది మన ప్రభు జీవితంలో కూడా చూడొచ్చు. ఆయన ఎక్కడ కూడా ప్రజల నుంచి మహిమను తీసుకోలేదు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను తండ్రిని మహిమపరుస్తాను, తండ్రి నన్ను మహిమపరుస్తాడు. ఇట్ ఈస్ మై పర్పస్. నేను ఈ ఉద్దేశంతోనే వచ్చాను. ఒక చోట పేతురు, ప్రభునికి సిలువ దూరం అయిపోవాలంటే కనుక పేతురుని గద్దించి, నో, నేను ఏ ఉద్దేశంతో వచ్చాను, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో తండ్రి భూమి మీద నన్ను పంపించాడు తెలుసా? సర్వ మానవాళి కోసం నేను సిలువ యాగం చేయడానికే పంపించాడు. అలాంటిది నువ్వు ఆ ఉద్దేశమే నెరవేర్చబడకూడదని ఎందుకంటున్నావు అని చెప్పి పేతురు లోపట వెనకట పనిచేస్తున్నటువంటి చీకటిని ఆయన గద్దించినట్టుగా మనం చూస్తాం. సో దయచేసి క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవ జనాంగమా, ప్రత్యేకంగా యవ్వన తరమా, ఆలోచించండి. మేక్ షూర్. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు అలాంటి నిశ్చయత, ఆయన ఏ పిలుపు మీకు ఇచ్చారో ఆ పిలుపులో నిశ్చయత, దర్శనంలో నిశ్చయత, ఉద్దేశంలో నిశ్చయత, పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో మనందరికీ స్పష్టంగా అనుగ్రహించి నడిపించి వాడుకుని దేవుని నామానికి మహిమకరంగా మనల్ని నిలవబెట్టును గాక. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యూ. அரமழைப்பின் பந்தய பொருளுக்கா நான் லக்கை நோக்கி ஓடுகிறேன்.